గరలం మింగి మానవాళిని కాపాడిన ప్రాణదాతగా భక్తులు జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని నమ్మకాన్ని కల్పించే దేవుడిలా, పుష్పం పత్రం ఫలం స్వీకరించే బోలా శంకరుడుగా, గరలాన్ని గొంతులో బంధించిన గరల కంఠుడుగా, చంద్రుణ్ణి గంగాదేవిని తలపైన పెట్టుకున్న నీలకంఠేశ్వరుడుగా, దేవతలు జాగారం చేసిన దేవతల యొక్క నాయకుడుగా, శీతాకాలం చివర్లో వేసవికాలం ముందు మహాశివరాత్రి రోజున ముక్కోటి భక్తులను ఆశీర్వదించే దేవదేవుడై, సింధులోయ నాగరికత కాలంలోనే పశుపతిగా, భక్తుల నోట లింగాష్టకం శివపంచాక్షరి నిత్యాభిషేకంతో విరాసిల్లుతూ దుర్వాసనుడు ఇంద్రుడికి పెట్టిన శాపాన్ని తాను సైతం భరించి లోకాలను రక్షించిన లోకేశ్వరుడుగా, నటరాజుగా, కేదారనాథుగా, కైలాసనాథుడుగా, బద్రీనాథుడుగా, హరిహర మహాదేవుడుగా, అంబరీషుడుగా, రాబోయే తరం వాళ్ళు కూడా గుర్తించుకునే నీలకంఠేశ్వరుడుగా, 2021 సంవత్సరంలో ఈ పాస్ట్ జనరేషన్లో కూడా ఈశ్వరుడు అంటే తెలియని కుర్రవాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. భక్తులకు దర్శనమిస్తున్న ఈశ్వరుడు శివుడు గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏమంటే మహాశివరాత్రి యొక్క చరిత్ర, శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానం, వాయిల్పాడు, ఎపిసోడ్ 75. హిందువులు, ముఖ్యంగా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ మహాశివరాత్రి. శివపార్వతులు వివాహం జరిగిన రోజు, ఈరోజు శివుడు తాండవం చేసే రోజు. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరిలో, వేసవికాలం ముందు వచ్చే పాల్గొన మాసంలో, ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వచ్చే రోజునే మహాశివరాత్రి అంటారు. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర కుయుక్తుడైనప్పుడు శివరాత్రి వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మహాశివరాత్రి శివునికి అత్యంత రోజు అని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరలం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని పూలు పళ్ళతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుని కటాక్షం లభిస్తుందనేది భక్తుల యొక్క బలమైన విశ్వాసం. శివుడు బోలాశంకరుడు. పత్రం, పుష్పం, ఫలంతో వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారు కానీ మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంది. మనలో నిద్రదానమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. శివరాత్రి ఆరంభం ఎలా జరిగిందంటే, శివుడు, మహావిష్ణువు, బ్రహ్మ అంశాలతో పుట్టిన వాళ్ళు ముగ్గురు మహర్షులు. వాళ్ళు విష్ణు అంశతో పుట్టిన వ్యక్తి దత్తాత్రేయుడు. రుద్రాంశ అంటే శివుని అంశతో పుట్టిన వ్యక్తి దుర్వాసనుడు. బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు పుట్టాడు. దుర్వాసనుడు వ్యక్తిగా, శక్తిగా, మునిగా, భక్తునిగా విష్ణువుని పూజించాడు. పూజకు మెచ్చిన విష్ణువు శేషమాలను బహుకరించాడు. విష్ణువు మెడలోని మాలే శేషమాల. విష్ణువుకు కట్టినటువంటి వస్త్రాలే శేష వస్త్రాలు అంటారు. దుర్వాసనుడు మాలను తీసుకొని వస్తుండగా యుద్ధం నుంచి తిరిగి వస్తున్న ఇంద్రుడు ఎదురుగా వచ్చాడు. ఇంద్రుణ్ణి చూసిన ఆనందంలో దుర్వాసనుడు ఆ మాలని ఇంద్రునికిచ్చాడు. యుద్ధ ఆవేశంలో ఉన్న ఇంద్రుడు మాలను తీసుకొని తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు. పూలమాలకున్న ఈగల వలన ఐరావతం మాలను నేలకేసి కొట్టింది. ఆగ్రహించిన దుర్వాసనుడు
ఇంద్రుణ్ణి ఈ విధంగా శపించాడు. నీ సమస్త సంపదలు సర్వం సముద్రం పాలు అయిపోగాక అని శపించాడు. శాపం వలన ఐరావతం, కామధేనువు, చివరికి విష్ణువు సంపద అయిన లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయింది. దేవతలు, ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరికెళ్ళి మొరపెట్టుకోగా నష్టాన్ని తిరిగి పూడ్చాలన్నా, లక్ష్మీదేవి తిరిగి రావాలన్నా క్షీరసాగర సముద్రాన్ని చిలకమని ఆదేశించాడు. రాక్షసుల నాయకుడు అయిన బలిచక్రవర్తి, దేవతలకు నాయకుడుగా ఇంద్రుడు, దేవదానవులుగా వెంటబెట్టుకొని మందర పర్వతం దగ్గరికెళ్ళి పర్వతాన్ని పెకిలించలేకపోయారు. దేవదానవులు బాధను చూసిన మహావిష్ణువు ఎడమ చేత్తో మందర పర్వతాన్ని పైకెత్తి గరుడ వీపు మీద ఉంచి సముద్రంలో వేశాడు. కవ్వానికి తాడు ఎలాగో మందర పర్వతానికి తాడులా శివుని మెడలో ఉన్న వాసుకి ఆయన నాగుపామును వేడుకోగా వాసుకి దేవుడు అనుగ్రహించి మందర పర్వతానికి చుట్టుకొన్నాడు. చిలికేటప్పుడు మందర పర్వతం ముందుకి వెనక్కు కదిలితే కష్టమవుతుందని, అందువల్ల సముద్రంలో ఉండే బలమైన జీవి ఏమి ఉందా అని ఆలోచిస్తూ ఉండంగా మహావిష్ణువు సూచన మేరకు కూర్మావతారం తాబేలును ఒప్పించారు. తాబేలు మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నది. అప్పుడు దేవదానవులు క్షీరసాగర మదనాన్ని చిలకటం మొదలుపెట్టారు. మొదట హాలాహలం వచ్చింది, తర్వాత కామధేను వచ్చింది. దాన్ని వశిష్ఠ మహర్షి తీసుకున్నాడు. తర్వాత పారిజాతం వచ్చింది. పారిజాతాన్ని దేవేంద్రుడు తీసుకొని నందనవనంలో ఉంచాడు. తర్వాత చంద్రుడు వచ్చాడు. చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకున్నాడు. శంఖం వచ్చింది, దాన్ని మహావిష్ణువు తీసుకున్నాడు. అప్సరస్సులు ఆ పాల నుంచి ఉద్భవించారు. సూరపాన దేవత ఉద్భవించింది. సంజీవని ఉద్భవించింది. లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి మహావిష్ణువుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ధన్వంతరి కలశంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు గొడవపడటం మొదలుపెట్టారు. అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారంలో అందమైన అమ్మాయిగా వచ్చి రాక్షసులను మొప్పించి సగం అమృతం దేవతలకిచ్చి సగం తాను తాగేస్తుంది. అలా రాక్షసులు మోహిని మాయలో పడి సర్వం నాశనం అయిపోతారు. ఓం నమః శివాయ. దేవతా ఆరాధనం కరిష్యే. క్షీరసాగరం, హాలాహలం సేవించిన శివుడు. మహాశివరాత్రి ఆరంభం. మహాశివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు
ఉపవాసం భక్తులు ఎందుకు ఉంటారు, జాగారం ఎందుకు చేస్తారు, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టుకొచ్చింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించి ప్రమాదం ఉంది అనేసి దేవదానవులు భయపడి ఆందోళన చెందుతారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటే మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడుతారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు కంఠం కమిలి నీలంగా మారటంతో నీలకంఠుడుగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు. నిరంతర తపోశమనం కోసం గంగని కూడా నెత్తిని పెట్టుకున్నాడు. అయినా శివుని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారంగా ఉంటారు. జాగారంగా ఉన్న సమయంలో శివనామ సంకీర్తనలతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాడే సింధులోయ నాగరికత వెలసిల్లిన కాలంలోనే శివుడు పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తు పూర్వం 1200 నుండి 1500 నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన శ్వేతస్వర ఉపనిషత్తుల్లో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తులు భగవద్గీత కంటే మునుపటివి. ప్రస్తుత వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సాంప్రదాయాలు మాత్రం క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమైందని చెప్తారు. శివారాధనలో మూర్తి రూపం, లింగ రూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో పరమశివునిగా ఆరాధిస్తారు. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జరిపిస్తారు. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఆ రోజే శివపార్వతుల కళ్యాణం
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great. రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఉదయమే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుణ్ణి పూజిస్తారు. ఈరోజు ప్రతిరోజు కన్నా కిక్కిరిసి ఉంటుంది. అభిషేకాలు పూలతో శివుణ్ణి ఆరాధిస్తారు. శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలాధారణలు, విభూతి ధారణలు, జాగారణలు చేస్తారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. శివరాత్రి రోజున స్వామివారికి చేసే అభిషేకాలను యామాభిషేకాలు అంటారు. అవి ప్రతి 3 గంటలకు ఒకసారి చేస్తారు. ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు ఈ అభిషేకాలు స్వామివారికి చేస్తారు. 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.